హలో ఎవరీవన్, నా కిచెన్ చూసారా ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో అయితే ఎంత జిడ్డు నేను మీకు బిఫోర్ పిక్చర్ కూడా నేను ముందు క్లిప్స్లో షూట్ చేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ ప్లెజెంట్గా ఉండాలని ఆఫ్టర్ కిచెన్ మొత్తం క్లీనింగ్ అయినాక మీకు చూపిస్తున్నాను. షింక్ ఏరియా, ప్లాట్ఫామ్, గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఫ్రైడే పూజ కోసం. నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ అయితే ఫ్రీజ్ అండ్ ఇది ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా క్లీన్ చేసుకుంటాం అనుకుంటున్నాను. వాటర్ ఈజ్ మస్ట్. నేను కిచెన్లో గ్రాసరీస్ ఎప్పటికప్పుడు అయిపోయినాయని నేను అప్పుడే క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఇప్పుడు గ్రాసరీస్ అవన్నీ ఏమి కదిలిస్తాను. ఓన్లీ ఆ గ్లాస్, ఫ్రిడ్జ్ ఇవి మాత్రమే క్లీన్ చేయాలనుకుంటున్నాను. నేనైతే స్పీడ్గా పెట్టాను, కానీ నేను గట్టిగా అంచిపెట్టి మరీ క్లీన్ చేశాను. ఇక్కడ నేను 2 క్లాత్స్ వాడుతున్నాను. ఒకటి వెట్, ఇంకొకటి డ్రై, బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లు. ఫస్ట్ అయితే ఇది మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. నా కిచెన్లో నాకు అది ముట్టుకోవాలంటే భయపడేది ఏంటంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇదైతే మా పాప వేసిన డ్రాయింగ్. పాప పిగ్ అంటే దానికి చాలా ఇష్టం. అది మమ్మ పిగ్. బాగుంది కదా, క్యూట్గా. ఇక్కడైతే క్లీనింగ్లోకి వచ్చేద్దాము. అది అయిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. నాకు వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది. సో నేను క్లీన్ చేస్తానంటే జస్ట్ 1 వీక్ కూడా కాదు, ఈలోపే ఫుల్గా డస్ట్ పట్టేస్తుంది. నేను క్లీన్ చేస్తూనే ఉంటాను, స్టిల్ డస్ట్ పట్టేస్తుంది. అలా డస్ట్ ఉంటే నాకు చిరాగ్గా ఉంటుంది. దుమ్ము పడిపోతుంది, దుమ్ము ఉంది అన్న ఫీలింగ్. సమ్టైమ్స్ అయితే తినే ప్లేట్ కూడా మళ్ళీ కడిగేసి వాడుతూ ఉంటాను. ఇక్కడ చెప్పాను కదా, నా కిచెన్లో నచ్చిన ఒకటి ఏంటంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఆ ఫ్యాన్ నాకంటే ముందర రెంట్కున్న వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయకుండా ఏమో కానీ అది ముట్టుకుంటేనే జిడ్డు, తారు ఎంత జిడ్డు ఉంటుందో అంత జిడ్డు ఉంటుంది. అదైతే నేను ఈ వీడియోలో చూపించలేదు. అది నాకు అసలు చూపించడం కూడా ఇష్టం లేదు. ఒకవేళ క్లీన్ చేద్దామని నేను ముట్టుకుంటేనే ఏమన్నా జిడ్డు అంటిపోతుందో. అది నా కిచెన్లో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు పంపడమేమో కానీ దాని నుంచి వచ్చే జిడ్డు ఎక్కువ. ఎండకి బాగా హీట్కి మెల్ట్ అయిపోయి ఆయిల్ మొత్తం ఇట్లా టైల్స్కి కారిపోతూ ఉంది. దానివల్ల ఇంకా డట్ అయిపోతుంది. నేను అది క్లీన్ చేయడానికి విధాలు ట్రై చేసి కిచెన్ మాత్రం ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఫస్ట్ అక్కడి నుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చాను కదా, ఈ ర్యాక్స్లో అయితే నేను అదే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ పెట్టుకుంటాను. సెల్ఫ్స్ అంటూ ఏం లేవు. అక్కడ ఉన్న మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న సెల్ఫ్స్ తప్ప ఏం లేవు. కిందన్నీ రైస్కి కుక్కర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవే. సో నేను అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. అది అన్నీ పార్ట్లుగా వస్తే సీరియల్ కొట్టిన అంతా ఫిక్స్ చేసుకున్నాను. ఇదైతే మంచిగానే ఉంది. ఆ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ మీకు వెనక చూపిస్తున్నాను కదా వాల్, ఆ వాల్కి ఆయిల్ చూసారు అలా కారి ఉంది. అది ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మొత్తము ఎండకి బాగా మెల్ట్ అయిపోయి అట్లా వచ్చేసింది. అదే పెద్ద టాస్క్ నాకు ఈ వీడియోలో అయితే. అది క్లీన్ చేయాలి అంటే నాకు చిరాకు వస్తుంటుంది, ఎందుకంటే అంత డట్గా ఉంటుంది, ఆయిల్ కదా అది మొత్తము. ఫస్ట్ అయితే నేను ఒక సైడ్ నుంచి పెట్టుకొని అది లాస్ట్లో క్లీన్ చేద్దాం అన్నట్టు ఒక సైడ్ నుంచి ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసుకుంటూ వచ్చాను. 2 క్లాత్స్ వాడుతున్నాను కదా, ఫస్ట్ వెట్, డ్రై అన్నట్టు మిడిల్ నేను క్లాత్స్ అన్ని వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే నేను వాల్స్ ఫస్ట్ అయితే సర్ఫ్ నీళ్ళు పెట్టి అనేసి అది మొత్తం బాగా రబ్ చేసేసాను. నార్మల్గా చేస్తే పోదా అన్నట్టు రెడ్ హార్పిక్ వాడి ఫస్ట్ వాటర్తో కొంచెం అట్లా చల్లించి హార్పిక్ మొత్తం ఫుల్గా వేసేసాను. అట్లా నానితే అది పోతుంది అన్నట్టు. ఇప్పుడు డబుల్ స్క్రబ్బర్ వస్తుంది కదా, ఇనుప పీచు అండ్ నార్మల్ స్క్రబ్బర్ పెట్టి గట్టిగా గ్యాస్ స్టవ్ మీద ఎక్కి మరి నేను గ్యాస్ స్టవ్ అయితే సైడ్కి పెట్టేసానండి. కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కి మరి గట్టిగా అంచిపెట్టి రుద్దితే కానీ పోలేదు అది. ఎవ్రీ టైల్లో ఉన్న ఎవ్రీ డీటెయిలింగ్ నేను క్లీన్ చేశాను. ఈ టైల్స్ కొంచెం పట్టుకుంటే స్మూత్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ అట్లేం ఉండదు. దానికి డట్ బాగా అంటుకొని ఉంది, ఆయిల్ కదా అది. గట్టిగా రుద్ది కడిగి మరీ చేశాను నేను. అంత
నా చేతులు అయితే నొప్పులు పుట్టేసింది, డట్ కూడా అంతుంది. నేనేమన్నా చేద్దామా అంటే అది అసలు ఎలా పోతుందో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే వాటర్ కొట్టేస్తున్నాను. అదైతే చాలా వరకు పోయింది, ఇంకా మొత్తం పోయింది. ఫ్యాన్ అయితే నేను అస్సలు కదిలించలేదు. దాన్ని కదిలిస్తే నా హ్యాండ్సే పోతున్నాయి కానీ అది మాత్రం అసలు పోవట్లేదు. ఎన్ని స్క్రబ్బర్లు అన్నీ పెట్టి కూడా నేను క్లీన్ చేయడానికి ట్రై చేశాను. అందుకే దాన్ని అసలు ముట్టను, అదొక్కటి ముట్టను నా ఈ ఇంట్లో ఉన్నంత వరకు. నేనైతే ఈ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ నేనేం ఇల్లు చూడలేదు, మా మామయ్య చూశాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ కిచెన్ చూస్తే నాకు అంత బాధేసింది. అమ్మో ఎందుకు వచ్చాము రెంట్కి అని చెప్పి నేను అసలు రాననేసాను. బట్ స్టిల్ రెంట్కి ఇచ్చి వచ్చిన తర్వాత నేనే ఇల్లు మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని నేను ఇంట్లో నాకు తగ్గట్టు మార్చుకున్నాను అన్నీ. ఇప్పుడైతే క్లీన్లోకి వచ్చేస్తున్నాను. కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ కింద నేను 2 ప్లేట్స్ పెట్టుకుంటాను. అవి బర్నర్స్, టిఫిన్ ప్లేట్స్, వాటర్ బాటిల్, ఇంకా కొన్ని పప్పులు ఇప్పుడు అయిపోయి ఉంటాయి కదా, పసుపు అవన్నీ కూడా వాష్ చేసేసుకొని స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈలోపు కుట్టికి స్కూల్ టైం అయిపోతుంది. సో నేను కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది కదా, స్పీడ్గా నేను ఫ్రెష్ అవ్వనీకైతే వెళ్తున్నాను. మీరు ఫస్ట్లో చూసే కదా క్లిప్, మొత్తం క్లీన్ అయిపోయినాక నాకు అంత ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడైతే నేను ఫ్రెష్ అవ్వడానికి టైం అయిపోతుందని స్పీడ్గా పని చేసుకుంటానే ఉన్నాను. ఇలానే ఉంటుంది నాకు, పెద్దగా వాళ్ళు వెళ్ళిన తర్వాత టైం ఏమి ఉండదు, ఏదో ఒకటి క్లీనింగ్ పెట్టుకుంటానే ఉంటాను. అట్లా క్లీన్ చేస్తేనే కదా ఇల్లంతా నీట్గా ఉండేది. సో ఇక్కడైతే నేను ఫ్రెష్ చేసేసి నా స్కిన్ కేర్ తీసుకుంటున్నాను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్ అవన్నీ అప్లై చేసుకున్నాక ఇవి మాత్రం నేను అస్సలు స్కిప్ చేయను. ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కుట్టిని తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు అయితే నేను నీట్గా రెడీ అయిపోవాలి అనుకుంటాను. ప్రెజెంట్ లుక్ వస్తుంది నాకు. ఆఫ్టర్నూన్ నుంచి నేను క్లీనింగ్ వర్క్స్ పెట్టుకుంటాను. నైట్ మాత్రం బాసాన్ని క్లీన్ చేస్తాను. నేను కుట్టి వచ్చేలోపు ఏదైనా క్లీనింగ్ ఉంటే ఎవ్రీడే ఏదో ఒక క్లీనింగ్ పెట్టుకుంటాను. కిచెన్ క్లీనింగ్, బాత్రూమ్స్ ఆర్ బెడ్షీట్స్ చేంజ్ చేయడము, ఇలా ఎవ్రీడే ఏదో చిన్న వర్క్స్ పెట్టుకుంటానే ఉంటాను. ఇక్కడైతే నేను రెడీ అయిపోయి కుట్టి కోసం స్పీడ్గా వెళ్తూ ఉన్నాను. నాకైతే మైగ్రేన్ ఉంది. సో నేను ఎప్పుడు మిడిల్లో వాటర్ తాగుతూనే ఉంటాను, లేదైతే ఊరికే ఎండకి ట్రిగర్ అవుతుంది నాకు. ఈ పాటికి నాకు 12:50 అయిపోయింది. సో నేను స్పీడ్గా వెళ్తున్నాను. ఇప్పుడైతే నా ఇల్లు మొత్తం ఎలా క్లీన్ చేసుకున్నాను అది చూపిస్తున్నాను. బెడ్రూమ్లో బెడ్షీట్స్ అన్నీ మంచిగా మడతేసి పెట్టుకున్నాను. మార్నింగ్ కుట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే నాకు టైం ఉండదు. సో నేను వాళ్ళు వెళ్ళిన తర్వాతే మొత్తం పెట్టుకుంటాను. ఇలా కిచెన్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు. తీసిన వస్తువు అంతా తీసినట్టే ఉండి ప్రతిదీ నీట్గా కనిపిస్తూ ఉంటే ఎంత వర్క్ చేసినా పర్లేదు అనిపిస్తుంది నాకు. ఆబ్వియస్లీ కుట్టి వచ్చినాక మళ్ళీ ఆడుకుంటుంది, నేనేం పెద్ద అనుకోను. ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మొండి చుట్టూ ఉంటే రెడ్ హార్ట్ అయితే చాలా మంచిగా వర్క్ అయ్యింది, ఈజీగా కూడా రిమూవ్ అయిపోయింది. మీరు ఈ టిప్ ట్రై చేయండి. ఇక్కడైతే కుట్టి పాప హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. స్కూల్ నుంచి రాగానే తను మస్ట్ అండ్ షుడ్గా హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ బాయ్.